ముందు వాటి శక్తిని చందనపు ముద్దలోకి తీసుకుని తర్వాత కుంభంలోకి మార్చి వాటిని తీసే అధికారం ఒక్క కామకోటి పీఠాధిపతుంది. రజత మంటపం కట్టి చెరుకు కర్రలతో మంటపం కట్టి అందులో ఆ కుంభం పెట్టి కోయంబత్తూరులో ఎప్పటి నుంచో ఒక కుటుంబం వాళ్ళే ఆ రత్న తాటంకాలన్నింటినీ కూడా మళ్ళీ మిరుగు పెడతారు. 326 వజ్రములతో ఉంటాయి ఆ తాటంకాలు. ఆ తాటంకాల్ని మెరుగు పెట్టి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కామకోటి పీఠాధిపతులే అమ్మవారి చెవులకు అలంకారం చేస్తారు. అంటే పెళ్ళైపోయిన తర్వాత సౌభాగ్య చిహ్నములు మన వాళ్ళు ఉత్తినే పెట్టలేదు, అంత గొప్ప ఉసుమా ఆ సౌభాగ్య చిహ్నాలు. అవి లోకరక్షకములు, భర్తుల రక్షకములు. తద్వారా తన కుటుంబాన్ని తాను రక్షించుకోవడం. నేను ఇందాక చెప్పే కదా, ఆవిడ ధర్మం లోకానికి చెప్తుంది. కాబట్టి అటువంటి చెవితాటంకములకు ప్రసిద్ధి వహించినది మనందరికీ తల్లైనది అఖిలాండేశ్వరి వరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి హారిద్రాద్భుత మండల వాసిని మంగళదాయిని కామాక్షి. హారిద్రాద్భుత మండల వాసి. ఎక్కడ పసుపు ఉందో, ఎక్కడ కుక ఉందో అక్కడ ఉంటుంది. అద్భుత మండల వాసి. ఆవిడికిట ఎంత ఇష్టం అంటే మణిద్వీపం గురించి వర్ణిస్తారు దేవి భాగవతంలో. మణిద్వీపం గురించి చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది, చదువుతుంటేనే అంత ఆనందంగా ఉంటుంది మణిద్వీపం గురించి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో వర్ణిస్తారు. సుధా సింధోర్మధ్యే సరవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కదిచన చిదానందలహరి అంటారు. అమృత సముద్రంలో అది దాటిన తర్వాత పెద్ద కల్పవృక్షాల యొక్క తోటలో మణులతో కూడిన ద్వీపంతో, నేను చెప్పినంత తేలిక కాదు, మణిద్వీపం గురించి చదువుతుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, అలా ఉంటుంది. అటువంటి ద్వీపంలో కదంబ వృక్షముల యొక్క తోట మధ్యలో చింతామణి గృహంలో బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర నాలుగు కోళ్ళైతే పరమశివుని యొక్క ఎడమ తొడ మీద ఆవిడ కూర్చుని ఉంటుంది. పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. ఆ తల్లి పరమశివ పర్యంక నిలయ వెలిగిపోతుంటుంది, సమస్త లోకములను కాపాడుతుంది. అందులోనే మళ్ళీ శృంగార మంటపం, జ్ఞాన మంటపం, సభా మంటపం ఇవన్నీ ఉంటాయి. శృంగార మంటపంలో నృత్యం, వాద్యం ఇవన్నీ వింటుంది. ముక్తి మంటపంలో మోక్షాన్ని ఇస్తూ ఉంటుంది. సభా మంటపంలో మంత్రినులతో కూర్చుని ఈ అనేక కోటి బ్రహ్మాండముల యొక్క నిర్వహణ గురించి సమాలోచన చేస్తూ ఉంటుంది. అటువంటి తల్లి ఆవిడ ఎక్కడ పసుపు కుంకుమ బావులు ఉంటాయిట అటువంటి వాసనలతో ఉంటుంది. ఎక్కడ పసుపు వాసన ఉందో, ఎక్కడ కుంకుమ వాసన ఉందో, ఎక్కడ పసుపు కుంకాలు ఉన్నాయో అక్కడ ఆవిడ అంత సంతోషం. అందుకే ఇప్పటికీ భారతీయ సంస్కృతిలో ఏది చేసినా చేయకపోయినా ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే 2 పళ్ళు ఇవ్వగలిగితే చాలా గొప్ప. కనీసం తను పెట్టుకుని బొట్టు పెడతారు. అమ్మవారి స్వరూపంగా ఇవాళ మా ఇంటికి వచ్చినది అమ్మవారే, అది పవిత్ర